ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్, మీరు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారు? మీరు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారు? ఎవరినైనా మనం ఈ విధంగా అడగాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే మీరు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్, నేను ఎంతకాలం ఈ పని చేయాలి అంటే ఇంకెంతకాలం నేను ఈ పని చేయాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ షుడ్ ఐ డూ దిస్ వర్క్, హౌ లాంగ్ షుడ్ ఐ డూ దిస్ వర్క్. డూ దిస్ వర్క్ అంటే ఈ పని అని. ఎంతకాలం ఈ పని చేయాలి అంటే హౌ లాంగ్ షుడ్ ఐ డూ దిస్ వర్క్. నెక్స్ట్ వన్ ఈస్, నేను ఎంతసేపు పడుకోవాలి, నేను ఎంతసేపు పడుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ షుడ్ ఐ స్లీప్, హౌ లాంగ్ షుడ్ ఐ స్లీప్ అంటే నేను ఎంతసేపు పడుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్, నేను ఎంతసేపు ఆడుకోవాలి. పడుకోవాలి అనే ప్లేస్లో ఆడుకోవాలి అని చెప్పాలనుకున్నప్పుడు హౌ లాంగ్ షుడ్ ఐ ప్లే, హౌ లాంగ్ షుడ్ ఐ ప్లే అంటే ఎంతసేపు నేను ఆడుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్, మేము ఎంతకాలం వేచి ఉండాలి, మేము ఎంతకాలం వేచి ఉండాలి అంటే ఎదురు చూస్తూ ఉండాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ షుడ్ వి వెయిట్, హౌ లాంగ్ షుడ్ వి వెయిట్. షుడ్ వి వెయిట్ అంటే మేము ఎంతకాలం వేచి ఉండాలి అని. నెక్స్ట్ వన్ ఈస్, నీకు ఇక్కడ అందరూ తెలుసా, నీకు ఇక్కడ అందరూ తెలుసా అంటే నీకు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసా అని ఎవరైనా అడగాలనుకున్నప్పుడు డూ యూ నో ఎవ్రీబడి హియర్, డూ యూ నో ఎవ్రీబడి హియర్ అంటే నీకు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసా అని. నెక్స్ట్ వన్ ఈస్, ఇది ఎవరు చేశారో తెలుసా అంటే ఈ పని ఎవరు చేశారో నీకు తెలుసా అని ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నో హూ డిడ్ దిస్, డూ యూ నో అంటే మీకు తెలుసా, హూ డిడ్ దిస్ అంటే ఇది ఎవరు చేశారో, ఇది ఎవరు చేశారో మీకు తెలుసా అంటే డూ యూ నో హూ డిడ్ దిస్. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి నేను నీతో కనీసం మాట్లాడానా అంటే నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను నీతో అసలు మాట్లాడానా అని. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ ఐ ఎవర్ టాక్ టు యూ సిన్స్ యూ గోట్ హోమ్, డిడ్ ఐ ఎవర్ టాక్ టు యూ అంటే నేను నీతో కనీసం మాట్లాడానా, సిన్స్ యూ గోట్ హోమ్ అంటే నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి నేను నీతో కనీసం మాట్లాడానా అనాలనుకున్నప్పుడు డిడ్ ఐ ఎవర్ టాక్ టు యూ సిన్స్ యూ గాట్ హోమ్. నెక్స్ట్ వన్ ఈస్, మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు. దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ వర్క్ బిఫోర్, వేర్ డిడ్ యూ వర్క్ బిఫోర్ అంటే ఇంతకుముందు అని. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు అంటే వేర్ డిడ్ యూ వర్క్ బిఫోర్. నెక్స్ట్ వన్ ఈస్, మన ఇల్లు శుభ్రంగా ఉంచుదాం, మన ఇల్లు శుభ్రంగా ఉంచుదాం. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ కీప్ అవర్ హౌస్ క్లీన్, లెట్స్ కీప్ అవర్ హౌస్ క్లీన్ అంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుదాం అని. నెక్స్ట్ వన్ ఈస్, వాళ్ళకి ఏమి కావాలో నాకు తెలియనివ్వు, వాళ్ళకి ఏమి కావాలో నాకు తెలియనివ్వు అంటే వాళ్ళకి ఏదైతే కావాలో నన్ను తెలుసుకోనివ్వు అని. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ నో వాట్ దే వాంట్, లెట్ మీ నో వాట్ దే వాంట్ అంటే వాళ్ళకి ఏమి కావాలో నన్ను తెలియనివ్వు అని. నెక్స్ట్ వన్ ఈస్, అతను చదువు పరంగా వెనకబడ్డాడు, అతను చదువు పరంగా వెనకబడ్డాడు అంటే అతను చదువులో చాలా వెనక ఉన్నాడు అని. సో దీన్ని ఇంగ్లీష్లో హీ ఫెల్ బిహైండ్ ఎడ్యుకేషనల్లీ, హీ ఫెల్ బిహైండ్ ఎడ్యుకేషనల్లీ. నెక్స్ట్ వన్ ఈస్, వాళ్ళు సాంకేతికంగా వెనకబడుతున్నారు, వాళ్ళు సాంకేతికంగా వెనకబడుతున్నారు. దీన్ని మనం ఇంగ్లీష్లో దే ఆర్ ఫాలింగ్ బిహైండ్ టెక్నికల్లీ, దే ఆర్ ఫాలింగ్ బిహైండ్
టెక్నికల్లీ అంటే సాంకేతికంగా అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు బ్రతిమలాడినా కూడా ఆమె క్షమించలేదు, అంటే అతను ఎంత బ్రతిమలాడినా కూడా ఆమె క్షమించలేదు అని. సో దీని ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ ఫర్గివ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ బెగ్గడ్. షీ డిడ్ నాట్ ఫర్గివ్ హిమ్ అంటే ఆమె క్షమించలేదు, ఈవెన్ అయినప్పటికీ, ఇఫ్ హీ బెగ్గడ్ అతను బ్రతిమలాడినా కూడా ఆమె కనీసం క్షమించలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకెవరికి కాల్ చేయాలి అంటే ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరికి కాల్ చేయాలి అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ ఎల్స్ షుడ్ ఐ అంటే ఇంకెవరికి షుడ్ ఐ కాల్ చేయాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ ఒక పని చెయ్యి, ఎవరైనా వస్తే నాకు చెప్పు, ఇలా అంటూ ఉంటారు కదా చాలా జనరల్గా. ఒక పని చెయ్యి, ఎవరైనా వస్తే నాకు చెప్పు. దీన్ని మనం ఇంగ్లీష్లో యు డూ వన్ థింగ్, టెల్ మీ ఇఫ్ ఎనీవన్ కమ్స్. యు డూ వన్ థింగ్ అంటే ఒక పని చెయ్యి, టెల్ మీ అంటే నాకు చెప్పు, ఇఫ్ ఎనీవన్ కమ్స్ అంటే ఎవరైనా వస్తే అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను లోపలికి వెళ్ళనిస్తావా. దీన్ని ఇంగ్లీష్లో డూ యూ లెట్ మీ గో ఇన్సైడ్ అంటే నువ్వు నన్ను లోపలికి వెళ్ళనిస్తావా అని. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనిస్తారా. దీన్ని ఇంగ్లీష్లో డూ దే లెట్ మీ గో ఇన్సైడ్. డూ దే అంటే వాళ్ళు అని, డూ దే లెట్ మీ గో ఇన్సైడ్ అంటే వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనిస్తారా. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనివ్వరు. దీన్ని ఇంగ్లీష్లో దే డోంట్ లెట్ మీ గో ఇన్సైడ్. దీన్నే మనం దే డోంట్ ఎలో మీ ఇన్సైడ్. రెండిటికి మీనింగ్ కూడా వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనివ్వరు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను ఎప్పుడు లోపలికి వెళ్ళనిస్తావు అంటే నువ్వు ఎప్పుడు నన్ను లోపలికి వెళ్ళనిస్తావు అని. దీన్ని ఇంగ్లీష్లో వెన్ డూ యూ లెట్ మీ గో ఇన్సైడ్ అంటే నువ్వు నన్ను ఎప్పుడు లోపలికి వెళ్ళనిస్తావు. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళని చదువుకోనివ్వు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, వాళ్ళని చదువుకోనివ్వు అని ఈ విధంగా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో లెట్ దెమ్ స్టడీ అంటే వాళ్ళని చదువుకోనివ్వు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. వాళ్ళని తిననివ్వు. If you know this one in English, please comment in the comment section. Thank you for watching.